మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ 8వ డివిజన్ కాచువాని సింగారం ముత్యల్లిగూడలో శ్రీ తుల్జాభవాని శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహర్షుల 4వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం బుర్రా లక్ష్మణస్వామి అమ్మవారి ఉపాసకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మేడ్చల్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉపాసకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రీ రాజేష్, గట్కేసర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ కుమార్, బుర్రా మల్లేష్ గౌడ్, బుర్రా శివ, సంపత్ గౌడ్, బుర్రా యశ్వంత్ గౌడ్, లక్ష్మణస్వామి కుటుంబ సభ్యులు, భక్తులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని స్వామివారికి అప్పచెప్పడం అంటే జన్మలు దానము చేయాలి. నాకు కూడా అనుభవం తీసుకో కొత్త
నడువు వేపించుకుంటాడు నువ్వు ఆయన చెప్తాను गौतमी नाम्याः सहकुटुम्बस्य पशुबलगोत्रोद्भवस्य ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः అమ్మవారిని స్వామివారికి అప్పచెప్పడం అంటే కన్నులు దానము చేయడం. అందరికీ నమస్కారం. శనార్థి ఇక్కడ మా ఊరు అనగా ముత్రాయలగూడ. గత 13 సంవత్సరాల కిందనే నాకు అమ్మవారు పూనకం జరిగింది. అప్పటి నుంచి 23 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆ దేవుడిని అట్లా పెట్టేసి నేను ముందుకు సాగినాను. వచ్చే ప్రజలకి ఆ తులజాభవాని శ్రీ రేణుకా ఎల్లమ్మ దివ్య ఆశీస్సులు అందరికీ పాల్పంచుకొని ఇక్కడ ఈ గుడికి వస్తూ ఉంటారమ్మా. ఇది 4వ వార్షికోత్సవం. కళ్యాణం అనేది 16వసారి. 16 ఏళ్ళ సంది రెగ్యులర్ గా ఇలాగే కళ్యాణం జరుగుతుంది. వచ్చిన భక్తులందరూ అలా పాల్గొని వాళ్ళ బాధలు కష్టాలు తీసుకొని వచ్చి మళ్ళీ ఈ కళ్యాణంలో పాల్గొని నాకు హెల్పింగ్ అవుతారు. ప్రతి ఒక్క ఊరు నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రతి అమావాస్యకి పౌర్ణానికి ఈ తులజాభవాని ఎల్లమ్మకి ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. అలాగే ఇక్కడ
కాలభైరవుడు వీరభద్ర స్వామి అనగా ఇద్దరి ప్రాంతంలో ఈ తులజాభవాని ఎంతో అభివృద్ధితోటి అమ్మవారి వచ్చిన భక్తులను నేను గుడి దగ్గర మేము ఉన్నా లేకున్నా వచ్చిన భక్తులకు ఆమె సహకారం ఆమె చేసుకుంటూ సాగదీసుకొని ఇలా అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ఈ రోజుకి వచ్చింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బోలో శ్రీ రేణుకా ఎల్లమ్మ. ఓకేనా?